శ్రీ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ తమన్నా వరుస సినిమాలు చేసిన రాని క్రేజ్ అమ్మడికి హ్యాపీ డేస్ సినిమా తీసుకొచ్చింది. ఒక్క సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత కెరియర్ డౌన్ అవుతుందనుకున్న ప్రతిసారి ఒక మంచి కమర్షియల్ హిట్తో కెరియర్ను లీడ్ చేసుకుంటూ వెళుతుంది. ఇండస్ట్రీకి రోజుకో హీరోయిన్ వస్తున్న రోజుల్లో కూడా ఈ అమ్మడు స్టడీగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తుంది. అయితే బోలా శంకర్ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్, బాలీవుడ్లో కొద్దిగా బిజీ అయింది. హీరోయిన్గా ఛాన్సులు రాకపోయినా ఐటెం సాంగ్స్ పరంగా మాత్రం అమ్మడికి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా అమ్మడు చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో ఐటెం సాంగ్స్ పరంగా వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్లో బోలా శంకర్ తర్వాత ఓదెలా 2 చిత్రంతో టాలీవుడ్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పటి వరకు గ్లామర్ తరహా పాత్రలు చేసిన తమన్నా ఓదెలా 2 చిత్రంతో లేడీ అఘోరాగా దర్శనమివ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్తో ఓదెలా 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ నెల 17న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉంది. అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా అమ్మడు చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 10th క్లాస్ చదివే సమయంలోనే ఇండస్ట్రీకి వచ్చిన తమన్నా తాను కాలేజ్ లైఫ్ను ఎంజాయ్ చేయలేకపోయానని, స్టడీస్ విషయంలో తన ఫ్రెండ్స్తో పాటు టీచర్స్ చాలా సపోర్ట్ చేసేవారని, సినీ ఇండస్ట్రీని ఒక ప్రొఫెషన్గా కాకుండా తన పనిని ఎంజాయ్ చేస్తూ చేయడంతో ఎప్పుడూ కష్టమనిపించేది కాదంట. గతంలో ఒక ఆర్టికల్లో కోలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ట్యాగ్ లైన్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిందట. కానీ నెంబర్ 1 హీరోయిన్ రేస్ అనేది ఎప్పుడూ ఒకరిదే పరిమితం కాదని, ఆ పోటీని తట్టుకొని నిలబడటం కూడా చాలా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తమన్నా ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. రీసెంట్గా విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి చేసుకోబోతోందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా లవ్కు బ్రేకప్ చెప్పేసి కెరియర్ పరంగా బిజీగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తోంది.